నామములకు మహిమ కలుగుగాక. మరి ఈరోజు ఈ రీతిగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన సమావేశంలో 21వ రోజు సోమరాజు గారు, అలాగే మరి సహోదరి కుమారి గారు, వారి కుటుంబంలో మరి దైవజనులతోనూ అలాగే మరి సహోదరులతో సంఘంతో కలిసి ఈ ప్రార్థనలో పాల్గొని పొందడానికి నాకు కూడా ఇంటి అవకాశం కల్పించిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ విధంగా ప్రేమతో నన్ను ఆహ్వానించిన సహోదరి వర్తకులకు ప్రభుపేట వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు మరి కూడి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడలముగా అనేక పర్యాయములు మనము దేవుడు మనకి ఆజ్ఞాపించినటువంటి విషయాలు మర్చిపోయి ప్రాముఖ్యంగా చేయాల్సినటువంటి పని తగ్గించి ఎన్నో పర్యాయములు మనం మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు అన్నట్లుగా ప్రార్థించాల్సిన మనం, విజ్ఞాపన చేయాల్సిన మనం, దేవునికి ప్రజలకి మధ్యలో నిలబడి దేవుని కృప కొరకు వేడుకోవాల్సిన మనము ఈ లోకంలో లేక సంఘంలో కూడా అనేక కార్యక్రమాల్లో బిజీ అయిపోయి ప్రార్థన చేయలేని వారుగా, ప్రార్థన సమయాన్ని కేటాయించలేని వారుగా మనం ఉంటున్నాం. అలాంటి సమయంలో నిజంగా మరి సువన్రాజు గారు, సహోదరి కుమారి గారు ఇలాంటి దినాల్లో ప్రార్థన జీవితంలో తగ్గిపోయి దేవునికి ప్రార్థన సమయం ఇవ్వలేక దేవుని సన్నిధిలో గడపలేని సమయాల్లో ఇంత ప్రతిష్టతతో ఒక 40 దినాలు దేవుని సన్నిధిలో గడపాలి, దైవజనుని పిలిచి, సహోదరుని సంఘాన్ని పిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని మంచి తలంపు వారికి రావటము, ఈ దినాలు వారు ప్రతిష్ఠించుకోవటము నిజంగా హృదయపూర్వకంగా నేను వారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి కాదు, మరి నేటి క్రైస్తవ సమాజం దేవుని బిడ్డలందరూ కూడా ఈ విధముగా ప్రార్థించేవారుగా ఉంటే ఇంకా అనేక కార్యాలు మన కుటుంబాల్లో చూసేవారు. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దని యేసుప్రభువు వారు హెచ్చరించారు. దేవుని వాక్యంలో 10 చోట్ల ప్రార్థన ప్రాముఖ్యత మనకి కొన్నిసార్లు ప్రత్యక్షంగాను కొన్నిసార్లు పరోక్షంగా కూడా ప్రార్థన యొక్క గొప్పతనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈరోజు నిర్గమకాండము ఒక మాట చదువుకుని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. నిర్గమకాండములో 30 అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నాము. నిర్గమకాండము 30 అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదవగలిగిన వారు చదివి సహకరించేస్తాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 30 అధ్యాయము 1 నుంచి 9 వచనం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పొడుగు ఒక మోర, దాని వెడల్పు ఒక మోర, అది చచ్చౌకంగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్మలు దానితో ఏకాండమై ఉండవలను. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. దాన్ని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములను చేయవలను. దాని 2 పక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలను. అవి దాన్ని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. సాక్ష్యపు మందసము వద్ద నుండి అడ్డతర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపేట ఎదుట నీవు దానిని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను.
అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్యధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు చదివిన లేఖన భాగంలో నుంచి ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. దేవతి దేవుడు మరి ఐగుప్తు నుంచి కానానికి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన తర్వాత ఆ మార్గంలో తన ప్రజలతో ప్రత్యేకమైనటువంటి నిబంధన చేస్తూ, నేను మీ మధ్యలో నివసించినట్లుగా ఒక ప్రత్యక్షపు గుడారము కట్టమని ప్రభు చెప్పడం, అంటే ఆ పర్వతం మీద మోషేకి నమూనా చూపించడం, ఆ నమూనా ప్రకారముగా కొలతలు అవన్నీ చెప్పడం, దాని ప్రకారంగా మోషే గారు మరి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించినటువంటి అనుభవంలో ఒక చక్కటి మాట ఏంటంటే, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆ లెక్కలన్నీ చెప్తూ అందులో ఉంచాల్సినటువంటి ఆవరణలో ఏది ఉండాలో, పరిశుద్ధ స్థలంలో ఏది ఉండాలో, అతి పరిశుద్ధ స్థలంలో ఏది ఉండాలో అవన్నీ కూడా చెప్తూ ఈ చదివినటువంటి 9 వచనాల్లో కనిపిస్తుంది ఏంటంటే, దోప వేదిక చేయవలెను. దేవునికి మహిమ కలుగుగాక. ఏంటంటే దీని పేరు దోప వేదిక చేయవలెను. అది ఎలా చేయాలనంటే తుమ్మకర్రలతో చేయాలి. దాని కొలతలు చెప్పారు, తుమ్మకర్రలతో చేయమని చెప్పారు. దాని మీద కప్పుగా మేలిమి బంగారం ఉంచాలని, మేలిమి బంగారముతో దాన్ని పొదగాలని చెప్పినట్లుగా మనము జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. కనుక ఈ సమయంలో నేను మీకు గుర్తు చేసే విషయం ఏంటంటే, ఆనాడు ఇజ్రాయేలీలు దేవునికి ధూపం వేయటానికి, దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి ధూప ద్రవ్యాలు వేసి ధూపం వేయటానికి ధూప వేదికను చేయమన్నారు. కనుక ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు, ధూప వేదికకు వాడినటువంటి ఆ వుడ్ ఏదైతే ఉందో అది తుమ్మకర్ర. తుమ్మకర్ర ఎన్నికలేనిది. తుమ్మకర్ర గురించి మనం ఆలోచన చేస్తే అది పెద్దగా మిగిలినటువంటి కర్రల కంటే అది విలువైంది కాదు. కరుకుదనము, ముళ్ళు, వంకరదనము, దేనికి పనికిరాని స్థితిలో తుమ్మకర్ర కనపడతా ఉంది. కానీ ప్రభువారు ధూపవేదికను దానితోనే చేయమన్నారు. కనుక ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అని అంటే మానవ జీవితానికి సాదృశ్యం. ఒకప్పుడు ప్రియమైన దైవ జనాంగమా కూర్చున్న మనందరం కూడా ఎన్నికలేని వారు, తుమ్మకర్ర లాంటి వారు, కరకుతనం, వంకరతనం, దేనికి ఉపయోగం లేని నిరుపయోగంగా ఉన్నటువంటి వారము. అయితే దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కల్వరి రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి రాజులను యాజక సమూహముగా మనల్ని చేసుకున్నారు. గనుక ఆ ధూపవేదిక తుమ్మకర్రతో చేసి తర్వాత దానికి బంగారము పొదిగినట్లుగా ప్రభువారు తన జనాంగంగా తన చుట్టుగా మనం చేసుకొని, బంగారం దేనికి సాదృశ్యం అని అంటే యేసు ప్రభువారికి సాదృశ్యంగా మనం చూస్తాం. కనుక ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న మనము, ఆయన ఆరాధిస్తున్న సేవిస్తున్న మనము ఖచ్చితంగా ఎలా మారాలనంటే ఒక ధూపవేదికలాగా మారాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఇంట్లో ధూపవేదిక ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా దేవుని సందులో ధూపం వేసే వారంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు కోరుకున్నటువంటి ప్రక్రియ ఇది. ధూపవేదిక చేయాలి, అది పలాని మెటీరియల్తో చేయాలి, నిత్యము మీరు దాని మీద ధూపము వెయ్యాలని చెప్పేసి ఆ లెక్కలు అక్కడ చెప్తున్నట్లుగా మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. కనుక ప్రియమైన దైవజనంగమా, మరి చదివిన భాగాన్ని బట్టి నేను మీకు 2 విషయాలు గుర్తు చేస్తున్నాను. ఒకటి, ధూపవేదిక ఖచ్చితంగా మనమే ధూపవేదికగా మారాలి. రెండోది, ప్రతి ఇంట్లోనూ ధూపవేదిక ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన జీవితం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. కీర్తనకారుడు అదే చూడండి ఒకసారి, 141వ కీర్తన 29:42 చదువుకుందాం. నిర్గమకాండం ఒకసారి 29:42 వచనం. అంటే మీకు చదివినట్టు కూడా ఉంది, 30 అధ్యాయంలో ఉంది, 6వ వచనం ఎక్కడో, అక్కడికి వచ్చిన నేను కలుసుకుంటానని. 29:42 నిర్గమకాండం.
ఆ. సాక్ష్య గుడారం యొక్క ద్వారం వద్ద ఆ. నీ తరతరములకు నిత్యముగా అర్పించి దాన బలి ఆ. నీతో మాట్లాడుటకు మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుందును. దేవునికి స్తోత్రం. అవునమ్మా, ఇశ్రాయేలును కలుసుకొందును. అవునమ్మా, సరిపోతుంది. ఒకసారి ఇది గమనించండి. ఏదో పెద్ద రహస్యం ఏం కాదు, లేకపోతే ఇది కాదు, కానీ మనం జనరల్గా ఆలోచించేది ఏంటంటే ఖచ్చితంగా ధూపవేదిక ఉండాలి. దేవునికి స్తోత్రం. ధూపవేదిక చేయమని దేవాతి దేవుడు కోరిన తర్వాత వారు ధూపవేదిక తయారు చేశారు. అయితే చేయమని చెప్పినటువంటి ఆ లిస్టులోనే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఎక్కడికి వచ్చి కలుసుకుంటారు? ధూపవేదిక దగ్గరికి వచ్చి కలుసుకుంటారు. ఈ రోజున నేటి క్రైస్తవ సమాజముగా దేవుని బిడ్డలుగా మనం గమనించేది ఏంటంటే, ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకు దేవుని దర్శనాన్ని పొందలేకపోతున్నాం, ఎందుకు దేవుడు మనతో మాట్లాడట్లేదు, ఎందుకు మనం దేవుని కలవలేకపోతున్నాం అని అంటే, ఎక్కడ కలుస్తారు ఆయన? పాటలు పాడే దగ్గర, లేకపోతే భోజనాలు పెట్టే దగ్గర, ధర్మకార్యాలు చేసే దగ్గర, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, అనేక దానాలు మనం ఎన్నుకుని చేస్తున్న మంచి కార్యాలు అవి. అయితే అక్కడ ఎక్కడ ప్రభు మనల్ని కలుసుకుంటారనంటే, దేవాతి దేవుడు మనలను కలుసుకునే ఏకైక స్థలం ఏదైనా ఉందంటే అది కేవలం ధూపవేదిక మాత్రమే. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున ఈ 40 రోజులు ఇలాగన ఈ ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతిష్ఠించుకొని మిమ్మల్ని మనందరినీ కూడా పిలిచి ఈ కుటుంబం దేవుని పాసంలో కూర్చుని ఏం చేస్తున్నారు అంటే ధూపవేదిక సిద్ధం చేశారు. రెండోది ఏం చేస్తున్నారు? ధూపం వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఈ విధముగా మనం ధూపం వేయటం ద్వారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో గడుపుడు ద్వారా ఫస్ట్ 3 మాటలు నేను మీకు చెప్పబోతున్నాను. మొదటి మాట ఏంటంటే దేవుణ్ణి కలుసుకుంటాము. దేవునికి స్తోత్రం. ధూపవేదిక సిద్ధం చేస్తే, ధూపవేదిక ప్రభు చెప్పిన నియమ నిబంధనలు మనం తయారు చేస్తే, మన ఇంట్లో ధూపవేదిక ఉంటే అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఖచ్చితంగా ప్రభు మనతో కలవాలని, ప్రభు మనతో మాట్లాడాలని, ప్రభు మనం వినాలని, ప్రభు మన పట్ల శ్రద్ధ తీసుకోవాలని, ఆయన కార్యములు మన పక్షంగా, మన కుటుంబంలో, మన బిడ్డల పక్షంగా జరిగించాలని ఎంతో ఆశతో ఉన్నారు. కానీ ప్రభువుని కలవలేకపోతున్నాము. ప్రభు ప్రత్యక్షత మనం పొందలేకపోతున్నాం. ఎందుకనంటే ధూపవేదిక లేదు, ధూపము వేయలేకపోతూ ఉంటున్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని నేను ప్రేమతో ఒక దైవజనుడిగా హృదయపూర్వకంగా అభినందించేది ఏంటంటే, ఇక్కడ రాగానే నాకు అర్థమైంది, దైవజనుడు చక్కగా మరి ప్రకటన చేసి ప్రారంభించి క్రమమైన రీతిలో నడిపిస్తుండగా ఈ కుటుంబం ఇలా శ్రద్ధ తీసుకుని చేస్తున్నప్పుడు నాకు ఈ వచ్చిన గుర్తుకొచ్చింది. ఒక ధూపవేదిక చేసి దేవునికి స్తోత్రం ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారు. ఇక జరగాల్సిన పని ఏంటంటే ప్రభు రావటము, కలుసుకోవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైన దైవజనాంగమా, ఆయన కలిసే స్థలాలు దేవుడు తన బిడ్డల్ని ఎక్కడెక్కడ కలిసి ఏ విధముగా తన వాగ్దానాలు చేస్తారో 2-3 మన తర్వాత జ్ఞాపకం తెచ్చుకుందాము. 141వ కీర్తన 2వ వచనంలో దావీదు మహాభక్తుడు చెప్తున్న ఒక మంచి మాట, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం. కొంచెం గమనించండి, ధూపవేదిక చేసిన తర్వాత ఆ ధూపము కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే అంగీకారమైనదిగా ఉండాలి. ధూప ద్రవ్యాలు అక్కడ ఆ ధూప వేదిక మీద వేస్తున్నప్పుడు ఆ నియమించిన ప్రకారముగా ఆ ధూప ద్రవ్యాలు వేసి ధూపం వేస్తూ ఉండాలి. అయితే ఆనాడు ఇజ్రాయేలీల దినాల్లో ధూప వేదికను కట్టి ధూప ద్రవ్యాలు తీసుకొచ్చి ఆ వేదిక మీద ఆ ధూప ద్రవ్యాలతో దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క మరి సుగంధ వాసన, ఆ పరిమళ వాసనలు వెదజల్లి ప్రభు సింహాసనం కదిలించేలాగా ఆయనకి ఇష్టమైనట్లుగా ఎలాగైతే ధూపం వేస్తూ ఉన్నారో, ఈనాడు నీవు నేను మనందరము దేవుని బిడ్డలుగా మనం వేయాల్సిన ధూప ద్రవ్యాలు ఏంటి అని అంటే, ఇక్కడ ఆయన అంటున్నాడు, నా ప్రార్థన నీ దృష్టికి ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారమగును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థననే ధూపం. గమనించండి, ధూపవేదిక కట్టాలి. రెండవది ధూపవేదిక దగ్గర ఏం చేయాలి?
ప్రార్థనని ధూపం వేస్తూ ఉండాలి. ప్రార్థన చేయాలి. ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో, ఏ వ్యక్తిలో ప్రార్థన ఉండదో, ఏ సంఘములో ప్రార్థన ఉండదో ఖచ్చితంగా ఆత్మీయ జీవితాలు ఎదగవు. వారు ప్రభుని కలుసుకోలేరు, ప్రభు మాట వారు వినలేరు, ప్రభు దగ్గర నుంచి వారు ప్రత్యుత్తరం పొందలేరు. ఖచ్చితంగా ధూపవేదిక ఉండాలి. ఖచ్చితంగా మన ప్రార్థన ధూపం వలె దేవునికి స్తోత్రం ఆయన సన్నిధికి చేరేలాగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనే ధూపం, ప్రార్థనే ధూపం, ప్రార్థనే ధూపం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నా ప్రార్థన నీ దృష్టికి అంగీకారం అవ్వాలి. ఎలాగ అంగీకారం అవ్వాలి? ధూపం వలె అంగీకారం అవ్వాలి. ఖచ్చితంగా మరి ఏ కుటుంబాలైతే ప్రార్థన ధూపం వేస్తూ ఉన్నారో, ఏ సంఘములైతే నిత్యము ప్రార్థన ధూపం వేస్తూ ఉంటారో, ఏ వ్యక్తులైతే నిత్యము ప్రార్థన ధూపం వేస్తూ ఉంటారో ఖచ్చితంగా ప్రభు వారిని కలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రభు వారి స్వరం వింటారు, వారి ప్రార్థన వింటారు, వారి కోరికలను మన్నిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను. ఆనాడు మరి పర్వతం మీద ఏలియా ఆ వారితో మరి ఛాలెంజ్ చేసినప్పుడు ఆ పందెములో ఆ 2 ఎడ్లను తీసుకుని అలా చేస్తున్నప్పుడు సాయంకాలమును అస్తమయము నైవేద్యం అర్పించే సమయము అని రాయబడింది అక్కడ. అంటే క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే ధూపము వేయాలి, నైవేద్యము అర్పించాలి. ధూపము వేయాలి, నైవేద్యం అర్పించాలి. ఇదేదో చిన్న మాట కాదు. ఖచ్చితంగా ధూపము ప్రార్థనకు సాదృశ్యం అయితే నైవేద్యము స్తుతి చెల్లించడానికి సాదృశ్యం అని ఇంక వేరేగా చెప్పనక్కర్లేదు. అక్కడ దావీదే చెప్పాడు, అయ్యా నా ప్రార్థనేమో నీ దృష్టికి ధూపము లాగాను, నేను చేతులెత్తి స్తుతి చెప్పటము సాయంకాల నైవేద్యములాగా నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఓన్లీ మన ప్రార్థన జీవితంలో చాలా అంటే ఈ కుటుంబాన్ని చూసి నేను చెప్పట్లేదు, దేవుని దయ వల్ల ఈ కుటుంబం చక్కగా దైవజనుల ఆధ్వర్యంలో చాలా భక్తిగాను నమ్మకంగాను ప్రభువులో వారు కొనసాగుతున్నారు. వీరి గురించి కాదు, కూర్చున్న మీ గురించి కాదు. నేటి క్రైస్తవ సమాజాన్ని మనం గమనిస్తున్నప్పుడు చాలా చోట్ల మనం చూస్తున్నప్పుడు ఒకటి ప్రార్థన ఉంటే, 2 స్తుతి ఉండట్లేదు, స్తుతి ఉంటే ప్రార్థన ఉండట్లేదు. ఒక సైకిల్కి 2 చక్రాలు ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన స్తుతి, స్తుతి ప్రార్థన. బైబిల్లో ఎక్కడైనా స్తుతికి ఎంత ప్రాధాన్యత ఉందో, దేవునికి స్తోత్రం, ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉందో స్తుతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సరే, ఈ మాట చెప్పిన దావీదు, ఈ 141వ కీర్తన దావీదు రచనది. దావీదు ఏమంటున్నాడనంటే, నా ప్రార్థన నీకు ధూపంలాగా, నేను చేతులెత్తి నీకు సాయంకాల నైవేద్యంలాగా నీకు అంగీకారమగునుగాక అని మాట్లాడుతూ ఉంటున్నారు. క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా కొంచెం గమనిస్తున్నారండి. దావీదు 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు స్తుతించాడు. ఒక నిమిషం మనం ఆలోచించేద్దాం. ఇదొక పెద్ద పెద్ద ప్రసంగాలు అక్కర్లేదు మనకి. దావీదు జీవితమే మనం పరిశీలన చేస్తున్నాం. స్తుతి ఎక్కువ, ప్రార్థన ఎక్కువ అంటే స్తుతి చెల్లిస్తున్నాడు. నేను చేతులెత్తుట నీకు సాయంకాల నైవేద్యం అని నీకు అంగీకారం అవ్వాలి, నా ప్రార్థన నీ దృష్టికి ధూపం వలె చేరాలి. నేటి క్రైస్తవ సమాజంలో అంటే అడావిడిగా మన మందిరాలు, మన సహవాసాలు ఈరోజు ఎలా ఉన్నాయి, మన ప్రార్థన జీవితం ఎలా ఉందంటే అడావిడిగా వచ్చామా వెళ్ళిపోయామా. మీకులాగా ఇంక ప్రశాంతంగా కూర్చునేది ఏం లేదు. నేను అడిగాను కుమారి గారిని, అమ్మ 8 గంటల నుంచి 7 గంటల వరకు అంటే, పాస్టర్ గారు అండి 11 స్టార్ట్ చేసి 2 గంటల వరకు అన్నాను. పర్వాలేదు, అంత సమయం కేటాయించారంటే నేను చాలా సంతోషించాను. దేవునికి స్తోత్రం. హడావిడి కదండి. వచ్చామా, ఒక పాట పాడామా, పాస్టర్ గారు ఏదో 10 నిమిషాలు చెప్పారా, వెళ్ళిపోయాము. ఒక చోట అంటే నేను డినామినేషన్ ఎత్తట్లేదు కానీ ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పారు, పిలిచారు. సరే, ఆ స్థలానికి వెళ్ళాము. వెళ్తే ఏం జరిగిందంటే సంఘం అంతా చూసుకొచ్చున్నారు. మీ పాస్టర్ గారు నేను చాలా సంతోషపడుతున్నాను. సంఘం అంతా కూర్చున్నారు. ఎంతమంది అంటే 200 మంది వచ్చి కూర్చున్నారు. పాస్టర్ గారు రాలా. మరి పాస్టర్ గారు రాకపోతే ఏమైంది, ఎవరో ప్రార్థన చేసి చేస్తారంటే అలా చేయకూడదు. అందులో నేను కూడా ఉన్నాను, అది కృష్ణపట్ల నేను కూడా ఉన్నాను పలానా చోట. సరే, ఏం జరుగుతుందంటే కూర్చుని అలా చూస్తున్నాను, అందరూ చూస్తున్నాను. అప్పుడు మాస్టర్ గారు వచ్చారు. ఒక పల్లవి శరణం పాడారు. మన మధ్యలో పాస్టర్ గారిని పిలిచాం కనుక 3 నిమిషములు మాట్లాడేవారు అన్నారు. 2 నిమిషములు 3 నిమిషములు. ఇప్పుడు ఆయనేమో పల్లవి శరణం పాస్టర్ గారు పాడేశారు, నేనేమో 3 నిమిషాలు
గ్రీటింగ్స్ వాక్యం చెప్పేసి అయిపోయింది. ఈ 2 అయిపోయిన తర్వాత ఇంకేమైనా చేస్తారేమో చూస్తున్నాను నేను. ఏమైనా నెక్స్ట్ ఏమైనా ఉందేమో కార్యక్రమం ఉంటున్నాను. అందరూ ప్రార్థన చేసుకుందాము అన్నారు. భోజనం దగ్గర మటన్, చికెన్, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు ఇవన్నిటితో భోజనానికి కనీసం సిట్టింగ్ ఒక్కదానికి 40 నిమిషాలు పట్టింది. ఒక సిట్టింగ్ లేకపోతే ఐటమ్స్ అని తింటానికి ఒక్కో సిట్టింగ్కి. నాకు ఎంత బాధ వచ్చిందంటే మనసులో, ప్రార్థన దగ్గర 15 నిమిషాలు ఏదో టోటల్ మీటింగ్ అంతా కలిపి 15 నిమిషాలకు అయిపోయింది. పాట ఏంటి, బ్లెస్సింగ్ అంతా 15 నిమిషాలకు అయిపోయింది. భోజనం దగ్గర ఖచ్చితంగా అరగంటకి ఎవరు లేవట్లా. వీళ్ళంతా భోజనం చేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన 12 అయింది. అసలు అది ఏంటన్నది దేవుడికి స్తోత్రం. సరే, నేనేం చెప్తున్నానంటే హడావిడి అనమాట. నేను చెప్పాలనుకున్నది అంటే పాట పాడామో, ప్రార్థన చేసామో, ఆశీర్వాదం చేసామో, తర్వాత ఏమన్నా నెక్స్ట్ కార్యక్రమం ఉందని వెతికే రోజుల్లో కొన్ని గంటల దేవుని సన్నిధిలో ఉండాలి, కొన్ని రోజులు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో గడపాలి, ధూపవేదిక కట్టాలి, ధూపం వేయాలి, స్తుతి నైవేద్యం అర్పించాలి. దేవునికి స్తోత్రాలు. ఖచ్చితంగా దావీదు జీవితంలో అనేక విజయాలు చూడటానికి, దావీదు అంతకంతకు వర్ధిల్లి అభివృద్ధి చెందటానికి, దావీదు తన బిడ్డలకు తరతరాలుగా శాశ్వత కృపను సంపాదించుకోవడానికి ఇంక వేరే రహస్యం ఏదైనా ఉందనంటే 2 అనుభవాలే తన జీవితంలో ఎక్కువ మనం చూస్తాం. స్తుతి, ప్రార్థన, ప్రార్థన, స్తుతి, స్తుతి, ప్రార్థన. కనుక దావీదే అన్నాడు కదా ఈ మాట, నా ధూపం, నా ప్రార్థన నీకు ధూపం వలెను, నేను చేతులెత్తి స్థుతి చెప్పడం నీకు సాయంకాలము నైవేద్యం వలెను, అంగీకారం లగును గాక. ఈ మాట కూడా గమనించాలి మనం. అంగీకరించాలి దేవుడు. అమ్మ, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. మన ధూపమైన అంగీకరించాలి, మన నైవేద్యమైన అంగీకరించాలి. మన ప్రార్థన, మన స్తుతి కూడా దేవునికి అంగీకారంగా మారాలి. ఎప్పుడు ఆయనకి అంగీకారంగా మారుతుందనంటే దేవునికి ఇష్టమైనట్లు మనం నడుస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞలు మనం అనుసరించి నడుస్తున్నప్పుడు, వాక్యానుసారంగా మనం కట్టబడినప్పుడు, మన కుటుంబంలో, మన జీవితంలో, మన యొక్క తలంపుల్లో, మనం వేసే అడుగుల్లో ప్రతిదీ దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము నెరవేరుస్తున్నప్పుడు మన ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది, మన స్తుతి నైవేద్యము దేవునికి అంగీకారం అవుతుంది. దేవుని మాట వినక, వాక్యానికి భయపడక, దైవ చిత్తానుసారంగా నడవకుండా ఒకవేళ మనము ఎంత ప్రార్థించి ఎంత స్తుతి చెల్లించినా దేవునికి అది అంగీకారము కానిదై ఉంటే కనుక ఆ సమయం అంతా వ్యర్థమే. కాబట్టి నేనేం చెప్పాలనుకున్నానంటే ఈ అనుభవం 141వ కీర్తనలో దావీదు చెప్పే అనుభవం, నా ప్రార్థన ధూపమలెను, నేను చేతులెత్తిన సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగును గాక. ఖచ్చితంగా ప్రియమైన దైవజనాంగమా, దావీదు ప్రార్థన దేవుడు ఏ చోట తిరస్కరించలేదు. దావీదు ప్రార్థన దేవుడు ఎక్కడా వినకుండా పోలేదు. ప్రతి చోట దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే దావీదుని ఏమన్నారు ఆయన? నా హృదయానుసారుడు. చెప్పండి, ఏమన్నాడు ఆయన? దావీదు నా హృదయానుసారుడు, నా హృదయాన్ని అనుసరించేవాడు, నాకు ఇష్టమైనంత చేసేవాడు, నాకు నచ్చినట్టు బ్రతికేవాడు కనుక ఆయన ప్రార్థన ఎప్పుడు కూడా, ఆయన పెదవులోంచి వచ్చిన ప్రార్థన ఎప్పుడు కూడా నా దేవుడు అంగీకరించకుండా మానదని చెప్పి మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైన దైవజనాంగం, ఈ సమయంలో దావీదులాగా దేవుని వాక్యానికి విలువిచ్చి, దేవుని మాటకు విలువిచ్చి, దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి మనం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మన స్తుతి నైవేద్యమును దేవుడు అంగీకరించి తీరుతాడు. ప్రార్థన చేసేసలే సరిపోతుంది అనుకోలేదు దావీదు, స్తుతి నైవేద్యం అర్పించాను సరిపోతుంది అనుకోలేదు దావీదు. నేను చేసే ప్రార్థన దేవునికి అంగీకారం అవ్వాలనంటే నేను ఎలా ఉండాలి? అదండి దావీదు దేవుని సన్నిధిలో ఆలోచించి ఏంటంటే, నా ప్రార్థన దేవుని సన్నిధిలో చేరాలనంటే, ఆయన అంగీకరించాలనంటే దానికి ఫస్ట్ నేను అంగీకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి తీసుకొచ్చిన అర్పణ కంటే దేవుని సన్నిధికి వచ్చిన మనిషి ముఖ్యం. దేవుని సన్నిధికి తీసుకొచ్చిన అర్పణ కంటే దేవుని సన్నిధికి వచ్చిన మనిషి ముఖ్యం. అలాగే మనం చేస్తున్న ప్రార్థన కంటే ముఖ్యము మనము ముఖ్యం. దేవునికి స్తోత్రం. మన హృదయం ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన నడవడి ఎలా ఉంది, మన ప్రవర్తన బట్టి ప్రభు సంతోషించేదిలాగా ఉందా, దైవ చిత్తాన్ని నెరవేర్చేలాగా మనం ఉన్నామన్నది మనం ఆలోచించుకున్నప్పుడు
ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఖచ్చితంగా ఆ దూప నైవేద్యము దేవుడు అంగీకరిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దైవజనాంగమా, అక్కడ నిర్గమకాండ 30 అధ్యాయంలో మనం చదివినట్లుగా ఇదిగో ఒక దూప వేదిక మీరు కట్టాలి, దాని మీద నిత్యము మీరు దూపం వేస్తూ ఉండాలి. ప్రియమైన దైవజనాంగమా, ఆ దూపము మీరు వేస్తూ ఉంటుండగా నేను వచ్చి అక్కడ మిమ్మల్ని కలుసుకొందును. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ధూపవేదిక ఉంటుందో, ఎక్కడైతే ధూపం వేస్తూ ఉంటారో, ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ ఉంటారో అక్కడికి వచ్చి ఆయన కలుసుకుంటారు. ప్రభుని కలవాలంటే, ప్రభు మన మొర వినాలనంటే, ప్రభు మనకి వాగ్దానం చేయాలనంటే, ప్రభు మనతో చేసిన మాటలు నెరవేర్చాలనంటే వీటన్నిటికీ కూడా ప్రార్థనే మూల ఆధారం, ప్రార్థనే కాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన మాట. అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. దూపవేదిక కట్టిన తర్వాత దూపం వేయటానికి నిత్యము వేయాలని అక్కడ ఉంది. ఎక్కడ ఉంది? నిర్గమకాండలో మనం చదువుకున్నాము. నిత్యము దూపం వేయాలని అక్కడ ఉంది. నేటి క్రైస్తవ సమాజంలో మనము ఏ విధంగా దూపం వేస్తున్నాం అన్నది ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుందాం. ఏమనుకోదు, ఆదివారం ఆరాధనకు రావటం కానీ, లేకపోతే శనివారం విశ్రాంతి దినానికి కానీ, శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఏదైనా ఏ రోజైనా నియమం ప్రకారంగా మనం దేవుని సన్నిధికి వెళుతున్నామా? కుటుంబ ఆరాధన నియమం ప్రకారంగా మనం చేయగలుగుతున్నామా? వ్యక్తిగతంగా మనకంటూ ఒక సమయం ఉందా? దేవుని వాక్యం ఎంత ఆధారంతో ఉందండి. దానియేలు గ్రంథం చదివాం ఒకసారి, ఒక్క నిమిషం. లోక సువార్త 1వ అధ్యాయము. లోక సువార్త 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటలు మనం చూడగలము. జకరియా ఎలిజబెత్ గురించిన ప్రస్తావనలో ఒక్క నిమిషం 8 నుంచి చదవండి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దూపం వేయటకు అతనికి వంతు వచ్చెను. ఈ మాట చాలమ్మా. దూప సమయం ముందు ఇది రాసుకోవాలి చెప్పాలి. ఫస్ట్ మాట ఏంటంటే దూప వేదిక. ఫస్ట్ మాట ఏంటంటే దూపవేదిక. మీరు ఒక దూపవేదిక కట్టుకోవాలి. మీ ఇంట్లో దూపవేదిక ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో దూపవేదిక ఉండాలి. నిత్యము దూపం వేస్తూ ఉండాలి. ఏ ఇంట్లో ప్రార్థన అనే దూపవేదిక ఉందో, ఏ కుటుంబంలో ప్రార్థన అనే దూపం వేస్తూ ఉంటారో, ఏ సంఘములో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ దూపవేదిక ఉంటుందో అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు మనం చూడగలం. అది ఫస్ట్ మాట. అయితే రెండో మాట, అద్భుతమైన మాట, దూప సమయమున. దేవునికి స్తోత్రం. ఏ సమయం అండి? దూప సమయం. మనకుందా సమయం? ఒక నిర్ణయమైన సమయం ఉందా మనకి ప్రార్థన జీవితంలో? మా వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉందా? కుటుంబముగా ప్రార్థన చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉందా? వారములో ఒకరోజు ఉపవాసం ఉండి ఖచ్చితంగా ప్రార్థనలో గడపాలి రోజంతా అనే ఒక ఆలోచన మనకు ఉందా? ఖచ్చితమైనది ఉందా అంటే గమనించండి. ఉందో లేదో మనకి అర్థమైపోతుంది. నేటి క్రైస్తవ సమాజంలో ఎందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకు ఆత్మీయంగా మనం ఎదగలేకపోతున్నాం? ఎందుకు మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాం అని అంటే మనం ఒక సమయాన్ని కేటాయించట్లేదు. దూప వేదిక కట్టుకోవడం ఎంత ముఖ్యమో దూప సమయాన్ని నిర్ణయించుకోవడం కూడా అంతే ముఖ్యం. దేవునికి స్తోత్రం. దూప సమయం. నాకు ఆ మాట ఎంత నచ్చిందంటే ఆ వచ్చిన చదవగా నేను సడన్గా ఆగాను. దూప సమయము. ప్రతి ఒక్కరము దేవునితో గడపడానికి, దేవుని కలుసుకోవడానికి ఒక సమయం కేటాయించుకోవాలి. ప్రార్థన సమయం కేటాయించుకోవాలి. ఫలానా సమయం అంటే ఒక నిర్ణయించుకోవాలి. ఆ సమయానికి ఏదేమైనా 600 అయినా సరే మోకరించి తీరాలి. దేవునికి స్తోత్రం. అలా లేదులేండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన, లేకపోతే శనివారం ఉపవాస ప్రార్థన పాస్టర్ గారు ప్రకటిస్తారు సంఘములో. కొంతమంది రారు. ఏమ్మా రాలేదంటే అంటేనండి ఏప్రిల్ వచ్చిందండి. ఎవరు వచ్చారండి? ఏప్రిల్ వచ్చినప్పటికి ప్రార్థనా సమయం లేచిపోయింది. కుళాయి లేట్గా వచ్చిందండి, లేకపోతే ఈరోజు కుళాయి రాలేదండి. ఒక్క రోజు నీళ్లు రాకపోతే ప్రార్థన సమయము ఏమా మొన్న అంత చక్కగా ఇంట్లో మరి శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన అంటే 5 వచ్చేద్దాం అనుకున్నామండి. ఈ లోపల నాకు ఒక చిన్న పక్కని చిన్న సమయం ఏదో జరిగిందండి అనుకున్నాను.
అవును, ఏదో సంథింగ్. నేనేం చెప్తున్నానంటే మీరు సీరియస్గానే ఆలోచించండి. అంటే నిర్దిష్ట ఇప్పుడు ఒక నెంబర్ గారు ఒక పేషెంట్ గారు మన ఇంటికి వస్తారంటాను, అర్థమైందా? వాళ్ళు నెంబర్ గారు ఎవరు వస్తారంటారు, చైర్మన్ ఎవరు వస్తారంటారు, మన పనులన్నీ మానుకుని ఏం చేస్తామండి? వెయిట్ చేస్తాం. గ్రామం అంతా, స్ట్రీట్ అంతా వెయిట్, ఆ టైం కోసం కనిపెడతాం. వాళ్ళని టైంలో వస్తారన్నారు, మన పనులన్నీ మానుకుని ఆ టైం కోసం కనిపెడతాం. ఎందుకనంటే ఆయన వల్ల మనకు ఉపయోగం ఉంది. ఆయన ఏదో సహాయం మనకి చేయబోతున్నాడు, మన వీధికి, మన స్ట్రీట్కి, మన వార్డుకి. అలాంటప్పుడు ఎంత ఆశతో కనిపెడతాం. ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తారంట, ఈరోజు ఎంపీ గారు వస్తారంట, ఎవరో ఒక విఐపి కోసం, నాయకుల కోసం కనిపెడుతుంటాం. మంచిదే, నీకు కాదనట్లేదు. అయితే సర్వోన్నతుని దేవుడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చాడు? నేను నీ వద్దకు వచ్చి కలుస్తాను. అద్భుతం కదండి, దేవునికి స్తోత్రం. నరమాత్రుడైనటువంటి తృణమాత్రుడైన నాతో ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు నాకు సమయం ఇచ్చాడు. ఏమన్నాడనంటే, దూపవేదిక దగ్గర నీవు ఉంటే, దూపం వేస్తూ నీవు ఉంటే నేను వచ్చి నేను కలుసుకుంటాను, నేను వచ్చి నీతో మాట్లాడతాను. ఏమైనా చెప్పాలనుకుంటే అక్కడ చెప్తూ కానీ, నీకేదైనా అవసరం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఏది ఉన్నా అక్కడ మాట్లాడుకుందాం. ఎక్కడ మాట్లాడుకుందాం? దూపవేదిక దగ్గర మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థనా సమయాన్ని కేటాయించుకోవాలి, ప్రార్థనా సమయం ఉండాలి. ప్రియమైన దైవజనాంగమా, ఒకసారి జక్రియా ఎలిజబెత్ని చూద్దాం. వారు ఏ స్థితిలో ఉన్నారు? వయసు గతిస్తుంది, గర్భఫలం లేదు, బిడ్డలు లేరు. ప్రియమైన దైవజనాంగమా, దినాలు గడుస్తున్నాయి, గర్భఫలం లేదు, బిడ్డలు లేని వారుగా ఉన్నారు. అంటే వారిలో లోటు ఉంది, వారికి ఇబ్బంది ఉంది, వారి జీవితంలో కొరత ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వచనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయనంటే, క్రమము చొప్పున, దేని చెప్పునండి? క్రమము చొప్పున యాజకత్వం చేసే వ్యక్తులుగా చూస్తున్నాం. దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిచే వారంగా చూస్తున్నాం. అంటే మేలు జరగకపోయినను, అనుకున్నది జరగకపోయినను, వారి జీవితంలో తీరని లోటు ఒకటి ఉన్నా కానీ క్రమము తప్పలేదు, అశ్రద్ధ చేయలేదు. ప్రార్థించే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుని కోసం బ్రతికే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో ఎక్కడ జక్కరియా ఎలిజబెత్ తగ్గలేదు. మన జీవితంలో చాలాసార్లు మనము తగ్గిపోతూ ఉంటాం. ఒకప్పుడు దేవుని కోసం పాడిన వారు కొంతకాలం తర్వాత, నువ్వు పాడాక సిస్టర్ నువ్వు పాడేయమ్మా, ప్రార్థించేయమ్మా, ప్రార్థన అండి పాస్టర్ గారు చేసేస్తారు. అమ్మ మీరు చేసేది, మీకు మేము పర్వాలేదు, మీరు చేసేది. కొన్ని పరిచయం చేయాలి మందిరం దగ్గర. అరే బాబు, యూత్ ఇలా చేయండి సహోదరులు, కొంచెం పరిచయం మీటింగ్స్ కదా అంటే అయ్యారండి, అక్కడ ఉంటారు కదండి వాళ్ళు చేసేస్తారండి. మెల్లమెల్లగా తగ్గిపోతాం మనం. ఏంటమ్మా చాలా ఆసక్తిగా ప్రార్థన చేసేవారు సిస్టర్ గారు, ఎందుకు తగ్గిపోయారంటే, అంటే అబ్బాయి కావాలని ప్రార్థన చేసాం కదండి, అమ్మాయి పుట్టింది కదండి, తగ్గిపోయారు. ఏదో విషయంలో చిన్న చిన్న షాకు చెప్పి ప్రార్థన జీవితంలో, భక్తిలో, క్రమంలో, విశ్వాసంలో తగ్గిపోయేవారు ఎంతమంది లేరు ఈరోజు. నేను మీ కళ్ళ ముందు పెట్టేది జక్కరియా ఎలిజబెత్ ఎందుకనంటే, వారి జీవితంలో ఆ లోటు ఉన్నప్పటికీ వారు క్రమము మానలేదు. దేవునికి స్తోత్రం. దేవాలయానికి వెళ్ళే విషయంలో క్రమం తప్పలేదు, దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనుసరించే విషయంలో ఎక్కడ తగ్గలేదు, దూపం వేసే సమయంలో ఎక్కడ తగ్గలేదు. అద్భుతం ఏంటంటే, మనకు నచ్చినప్పుడు దూపం వేయడం కాదు. కుళాయి పలానా టైంకి, మీకు బాగా ఇంపార్టెంట్ అని చెప్పాలంటే ఇయ్యే కదా. ట్యాప్ పలానా టైంకి వస్తుంది, వస్తామని ఎవరు కదా. అబ్బా పొద్దునుంచి చేస్తాడు, ఎక్కడ లేస్తామండి పాస్టర్ గారు, మేము 11 గంటలకు లేస్తామండి. మీకు ఇస్తారండి సపరేట్గా. ఏంటండి ఉదయం 7 గంటలకు 5 గంటలకు ఇస్తారు వాటర్, 11ంటికి కావాలంటే ఎలా అవుతుంది? అంటే వచ్చే దానికోసం మనం కనిపెట్టాలా, లేకపోతే మన కోసం వాళ్ళు కనిపెట్టాలా? చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను అనుకోవద్దు. ప్రభువే నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, ప్రభువే మాట ఇచ్చాడు. ఏమన్నారనంటే, దూప వేదిక దగ్గరికి వచ్చిన నిన్ను కలుసుకుంటాను. జక్కరియా ఎలిజబెత్ అలా చేస్తున్నారు. అద్భుతమైన మాట ఏంటంటే, దూప సమయమున, మీరు అండర్లైన్ చేసుకున్నామాట. ఏ సమయమున? దూప సమయమున. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము,
ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. దేవునికి స్తోత్రం. అక్కడ గమనిద్దాం ఒకసారి మళ్ళా 11 వచనం 10 వచనం. దోప సమయమునందు, దేవునికి స్తోత్రం. ఒక నిమిషం ఆగదామండి. దోప సమయమునందు గమనించండి. ఎప్పుడైతే ఒక ప్రతిష్ఠితమైన సమయాన్ని ప్రార్థన కోసం మనం కేటాయించుకుంటామో ఖచ్చితంగా ఆ సమయంలో మనం ప్రార్థన చేస్తామని చెప్పి ఆ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం గృహం దగ్గర ప్రార్థన పెట్టుకుంటాం అనుకుని పాస్టర్ గారి నోట మాట వస్తుంది, అమ్మ పలానా రోజు అని. అది చెప్పగానే ప్రకటించగానే దేవుడు దాన్ని అంగీకరిస్తారు, ఆమోదిస్తారు. ఆ తర్వాత మన ఊరికి మన ఇంటి పక్కన ఇచ్చిన విషయాలకి మార్చేస్తూ ఉంటాం. నేనేం చెప్తున్నానంటే దైవజనుడి నోట ఏ రోజైతే ప్రార్థనను ప్రకటించబడిందో ఆ సమయానికే ప్రభు అక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది వచ్చారనేది ముఖ్యం కాదు, అక్కడ ప్రభు వచ్చి ఉంటారు అంతే. దోప సమయమునందు ప్రభు అక్కడికి వస్తారు, కలుసుకుంటారు. అద్భుతం ఏంటంటే ఒకసారి పేరు చూడండి. జకర్యా ఎలిజబెతు లోటును బట్టి తగ్గలేదు. అర్థమవుతుందండి. జకర్యా ఎలిజబెతు ఆయన ఆజ్ఞను అనుసరించి నడుస్తున్నారు. జకర్యా ఎలిజబెతు క్రమము చొప్పున భక్తి చేస్తున్నారు. జకర్యా ఎలిజబెత్కి దోప సమయం అంటూ ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. దోప సమయమున ఇప్పుడు చదువుకున్నమాట. దోప సమయమునందు ప్రజలందరూ సమూహం అంతయు ఆ వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత దోప వేదిక కుడివైపున నిలిచి దేవునికి స్తోత్రం. సరిపోద్దండి. దోప సమయంలో దోప వేదిక దగ్గర జకర్యా ఉన్నాడు. ఏ సమయంలోనండి? దోప సమయంలో. దోప సమయం ఒకటి ఉండాలి, మనకి కేటాయించుకోవాలి. ఇప్పుడు యెరూషలేములో 5 మంటపములు ఉన్నవి, అక్కడ కోనేరు ఉంది. అర్థమవుతుందండి. దేవదూత వచ్చి నీళ్లు కదిలించడానికి ఒక సమయం నువ్వు నిర్ణయించకూడదు, అది దేవుడే నిర్ణయించాడు. ఏ సమయంలో దేవదూత వస్తుందో తెలియదు, ఏ సమయంలో నీళ్ళు కదిలితే తెలియదు. ఆ సమయం కోసం ప్రజలు వేచి ఉండాలి తప్ప ఏమో చూద్దాంలో వచ్చినట్టు ఎవరో చెప్తారు వెళ్దాంలే అలా లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది వేల మంది వచ్చి ఆ మంటపం దగ్గర చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో దేవదూత వస్తుంది, నీళ్ళు కదిలిస్తుంది, ఎవరు ముందు దిగితే వారు బాగుపడుతున్నారు, వెళ్తూ ఉంటున్నారు. అంటే ప్రతిదానికి సమయం ఉంటుంది. మనం నిర్ణయించుకునే సమయాన్ని దేవుడు ఆమోదించినప్పుడు ఆ సమయానికి మనం ప్రార్థన చేసే వారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఒక మాట గమనించండి. దోప సమయమున జకర్యా దోప వేదిక దగ్గర ఉండగా ఆ కుడివైపున దేవుని దూత ప్రత్యక్షమై అతనితో మాట్లాడాను. దేవునికి స్తోత్రం.
దేవుని దూత ప్రత్యక్షమై అతనితో ఎంత అద్భుతమైన శుభ సమయం అండి. ఏం మాట్లాడబోతుంది దేవదూత జకర్యాతో? ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఇన్ని సంవత్సరాల భక్తి, ఇన్ని సంవత్సరాల క్రమముగా నడిచినందుకు, ఇన్ని సంవత్సరాలు దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా నెరవేర్చినందుకు వారి పంట పండబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు జకర్యాని కలుసుకోవడానికి దిగి వచ్చిన సమయం, జకర్యాతో మాట్లాడుతున్న సమయం. ఇదిగో ఇన్నేళ్ళుగా మీలో లోటున్న స్విచ్ ఆఫ్ ఎవరు వస్తుంది, స్విచ్ ఆఫ్. దేవునికి స్తోత్రం. గనుక ఇన్ని సంవత్సరాలుగా, ఇన్నేళ్లుగా ఇదిగో ఈ లోటున్న, ఇబ్బంది ఉన్న, ఈ కష్టం ఉన్న, భక్తులు తగ్గలేదు, దోపమేసే విషయంలో తగ్గలేదు, క్రమంలో తగ్గలేదు, ఆజ్ఞలు అనుసరించి నడిచే విషయంలో తగ్గలేదు. అందుకు నేను మీకు ఇచ్చే బహుమానం ఏంటంటే, ఈ భూమి మీద స్త్రీలు కనిన వారందరికంటే ఒక గొప్ప వాణ్ణి మీకు ఒక వరముగా ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద స్త్రీలు కనిన వారిలో యహాను వంటి వాడు ఈ భూమి మీద పుట్టలేదు. అద్భుతమైన కార్యం ప్రభు చేశారు. దోప సమయంలో మనం దోపవేదిక దగ్గర ఉంటే గనక దేవుడు వస్తాడు, కలుసుకుంటాడు, మనతో వాగ్దానం చేస్తాడు. మన నిరీక్షణ ఖచ్చితంగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజుల ప్రార్థన సమావేశంలో నేటికి 21 రోజు అవుతుంటుండగా దోపవేదిక నిర్మించుకున్నారు, దైవజనులను తీసుకొచ్చారు, దేవుని వాక్యం ఆజ్ఞలను అనుసరించి మరి వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నారు. పలానా సమయం నిర్ణయించుకుని దోపం వేస్తుండగా ఖచ్చితంగా ప్రభువు మీ మొరలు వినడానికి, మీ విజ్ఞాపన వినడానికి, మీ లోటులు కొదువులు తీర్చడానికి జకర్యాను దోప సమయంలో కలిసిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబాన్ని కూడా కలవబోతున్నారు, ఈ కుటుంబ పరిస్థితులు కూడా చూడబోతున్నారు. దేనికైతే ప్రార్థిస్తున్నారో ఆ కుటుంబం కోసం, బిడ్డల ఉద్యోగం కోసం, భవిష్యత్తుల కోసం, ఆధ్యాత్మికంగా వారు వర్ధిల్లటం కోసం అన్ని కార్యాల్లోనూ దేవుడు జవాబునివ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, సమయం మనం మార్చేసుకోవటం కాదు. మండవరపేట ఆరాధనకి ఫస్ట్ టైం చెప్పాను, ఏమనుకుంటాము, మండవరపేట ఆరాధన ఫస్ట్ టైం చెప్పాను. ఓకే, వెళ్తున్నాం. ఫాస్ట్ గారండి మధ్యాహ్నం అండి, భోజనం చేసిన తర్వాత అండి, నిద్ర వస్తుందండి. ఓకే, పనికో టైం చెప్పాను. ఆ టైం వెళ్తున్నాం. ఫాస్ట్ గారండి ఈ టైం అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటున్నారండి. సరే అని చెప్పేసి 3వ టైం మార్చాను. ఇప్పుడు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు. ఇది కూడా మార్చడానికి ఏదో అనబోయారు. డైరెక్ట్గా నేను సంగపతి గారికి ఫోన్ చేసి, ఏ టైం మీకు అనుకూలంగా ఉంటుంది నాకు అర్థం అవదు, భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుంది, భోజనం చేయక ముందేమో బీపీ రేజ్ అయిపోతుంది, లేట్ అయిపోయింది. రేపు పెడితే పోనీ టిఫిన్ టయానికి అయిపోయేలాగా 10 గంటలకు అయిపోతుంది. ఆరోగ్యం ఎంత బాగుంటుంది. ఇప్పుడు 8 నుంచి 10 అంటే దీనికి కూడా ఏదో వంకపట్టపోయి ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెప్పేస్తాను, ఈ టైం మారిస్తే కనుక అవసరమైతే నేనే రావటం మానేస్తాను తప్ప ఇంకా అవదాన్ని. ఏమనుకోద్ది ఇలా అంటున్నాను, గొప్ప కోసం చెప్పట్లేదు. దేవుని సన్నిధిలో ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించుకున్న తర్వాత మాటికి మనం మార్చేసుకోకూడదు. నేను ఏదో సరదాగా చెప్పలేదు. ఒక అద్భుతమైన వ్యక్తి నేను మీకు జ్ఞాపకం తెస్తున్నాను, తెలుసు. ఆయన దానియేలు. చెప్పండి ఎవరైనా. దానియేలు దూపవేదిక కట్టుకుని దూపం వేయటానికి తనకున్న బిజీ షెడ్యూల్ బట్టి మార్చేసుకోవట్లేదు, ఒక సమయం కేటాయించుకున్నాడు. ఆ సమయానికి దూపం వేసేవాడుగా దానియేలు మనం చూస్తాం. దేవుని స్తోత్రం. మనకి తెలియని విషయం కాదు కదా దానియేలు ఎదగటం, మిగిలిన వారందరిలో కూడా ఒక మంచి స్థాయి పేరు తెచ్చుకోవటం, కొలిక్స్కి తోటి వారికి అది మింగుడు పడక, ఏదో నేరం మోపి రాజుగారి ఎదుట దానియేలుని తక్కువ చేయాలని చేస్తున్న ప్రయత్నంలో దానియేలు నిలువెల్లా చూశారు, ఎక్కడైనా దొరుకుతుందేమో కానీ ఎక్కడ దొరకలేదు. ఒరే దానియేలు ఏ నింద, ఏ నేరము, ఏ లోపము కనుగొనలేము, దొరకడతలు, పరిపూర్ణుడు అన్ని విషయాల్లో. కాబట్టి ఏం చేద్దామని అంటే అడ్డదారికి వెళ్ళాలంటే ఏంటి అడ్డదారి అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజుల పాటు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని మనం ఒక నిర్ణయం చేపిందాము. అవునండి, 30 దినాలు. ఎందుకంటే దానియేలు అది చేయకుండా ఉండలేడు. అప్పుడు రాజుగారికి వెళ్ళగా కోపం వస్తుంది అని చెప్పేసి మొత్తాన్ని ప్లాన్ చేశారు. వెళ్ళారు, రాజుగారితో చెప్పారు. పాపం అమాయకంగా రాజుగారు ఓకెట్టేశాడు, స్థిరపరిచేశాడు, ప్రకటన చేశారు. ఇటు శాసనము సంతకము చేయబడినని తెలుసు కూడా తన మేడ పైకి వెళ్ళి ఆ కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరిచి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు మీరు చూశారు. నేనేమంటానంటే మనమైతే అడ్జస్ట్ చేసుకుంటాం, ఏమండి
భార్య అంటదన్నమాట, పరిస్థితులు ఏమో బాగాలేదు, అయ్యో చక్రవర్తి గారు ప్రకటించారు, ఒక్క 30 రోజులు మనం ముక్కు మూసుకుంటే అయిపోద్ది కదా, ఏం చేయాలి? 30 రోజులు మానేస్తే ఆ తర్వాత మనం ఎక్కువ చేసేద్దాం. అదే ఇప్పుడు గంట చేస్తున్నాం కదా, అప్పుడు 2 గంటలు చేసేద్దాం. దేవుడికి తెలియదు ఏంటండి, దేవుడు అన్నీ చూసుకుంటాడు. ఆయన మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు, ఈ చక్రవర్తి గారి కఠినత్వం అంతా దేవునికి తెలియదండి అని భార్య. భర్త ఏమో నిజమైన అలాగే ఉంటుంది, పిల్లలేమో అవును మమ్మీ చెప్పిందే కరెక్ట్. దేవునికి స్తోత్రం. అలా మారిపోయే రోజుల్లో మనం ఉన్నాం. ఒక స్థిరమైన నిర్దిష్టమైన సమయం మనకు లేదు. దోప సమయం అనండి. ఏ సమయం? దేవునికి స్తోత్రం. దానియేలుకి ఒక దోప సమయం ఉంది. యథావిధిగా, ఎంత అద్భుతం అండి, యథావిధిగా. దేవునికి స్తోత్రం. యథావిధిగా చక్రవర్తి ఎంత ఏ విధంగా ప్రకటించినప్పటికీ కూడా యథావిధిగా వెళ్ళి మేడ మీదకి వెళ్ళి కిటికీలు తెరిచి తట్టు ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, ఎలాగైతే తన జీవితంలో అనుదినము ప్రతిరోజు 3 సార్లు మోకరించి ప్రార్థించే అలవాటు ఉందో అలాగనే ఆ రోజు కూడా చదవము మోకాళ్ళు తన ఇంటికి పైకి కిటికీలను యెరూషలేము తొట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అమ్మా మీరు విన్నారా? దోపం నైవేద్యం, దోపం నైవేద్యం. స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. మీరు ఫస్ట్ నుంచి పట్టుకోండి అంశాన్ని. స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దావీదేమన్నాడు? నా స్తుతి నా నైవేద్యం, నా దోపము నా నైవేద్యం. దావీదు కూడా అదే చేస్తున్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యథావిధిగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని మారిపోలేదండి. దాని పరిస్థితులు సహకరించట్లేదు కదని చెప్పేసి ఎక్కడ దోప సమయాన్ని నిర్లక్ష్యము చేయలేదు. అంటే దేవునితో కలిసి మాట్లాడడం కంటే ఈ భూమి మీద గొప్పదేది లేదు. దేవునితో కలిసి మాట్లాడే సమయం, దేవుని స్తుతించే సమయం, ప్రార్థించే సమయం, దీన్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పి యథావిధిగా ఆయన ప్రార్థన చేస్తూ దోపం వేస్తుంటుండగా దేవుడు ఆయనతో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మనకు తెలుసు కదా అద్భుతమైన విషయము. దానియేలు తీసుకెళ్ళి ఇప్పుడు దానియేలుని నిన్న ఒక్కరు తీసుకొచ్చారు. రాజుగారు అడుగుతున్నారు ఇది నిజమా అని. రాజుగారు దానియేలు అన్నాడు నిజమే, ఈ విషయంలో మీకు సందేహం ఏమీ లేదు, నిజమే, నేను ప్రార్థించింది నిజమే, నేను స్తుతించింది నిజమే, అది నా దోప సమయం, ఖచ్చితంగా నేను నా దేవునితో గడిపే సమయము. మన్నించండి, క్షమించండి, ఏదో పొరపాటు అయిపోయిందండి, అయిపోయి అది కదండి అలా ధైర్యంగా చెప్తున్నాడు. అది నా దోప సమయం, నా తండ్రితో గడిపే సమయం. దేవునికి స్తోత్రం. సరే తీసుకెళ్ళి సింహం బోళ్ళు వేశారు. అని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. సింహాల రాత్రి అంతా తనకి ఏ హామీ చేయకుండా ఉన్నారు. ఉదయం రాత్రి అంతా రాజుగారికి నిద్రట్టక పొద్దుటేలేసి వచ్చింది. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని పెద్ద కేకేశాడు. అప్పుడు దానియేలు అంటాడు రాజు శరించగలిగిన దేవునికి స్తోత్రం. ఇదే శుభగడి. సింహాల బోన్లో దేవుడు దానియేలుతో ఉన్నాడు. సింహాల నోళ్లను మూయించాడు. ఇదంతా మనకి తెలుసు. కానీ నేను చెప్పింది ఎందుకనంటే దోప సమయము నిర్లక్ష్యం చేయలేదు. రాజ్యాలే ఎదురు తిరిగిన, ప్రభుత్వాలే ఎదురు తిరిగిన, మనకున్న వారందరూ ఏమన్నా ఎలా ఉన్నా ఏ స్థితి అయినా ఒక నిర్దిష్టమైన సమయాన్ని మనం దోపం వేయడానికి కనుక కేటాయించుకుంటే ఖచ్చితంగా ప్రభు మనతో ఉంటారు. దేవుని స్తోత్రం. నిర్గమకాండలో మనం చదువుకున్నాం కదా, నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఆయన వస్తాడు, నేను నిన్ను కలుసుకుంటాను, నీతో మాట్లాడతాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కనుక ఈ ప్రార్థన విశిష్టతలో ఎన్నో మనం గమనించగలము. అయినప్పటికీ నేను ముగిస్తున్నాను, దైవజనికి సమయం అప్పగిస్తున్నాను, ఊరికే చెప్తున్నాను. మత్తయి సువార్త 6:9 ప్రకారంగా ఇది దేవుని ఆజ్ఞ. అమ్మా మత్తయి సువార్త 6:9 వచ్చింది. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆజ్ఞాపించారు ప్రార్థన చేయమని. అమ్మా చాలా మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, ప్రభు యొక్క ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. అలాగే మత్తయి సువార్త 26:4 శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి.
అలాగే 1 తిమోతి 2:1 మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకున్నట్లుగా నాయకుల కొరకు లేక మరి అధికారుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయటము ఇది దేవుని ఆజ్ఞ. మెలకుగా ఉండి శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. సుఖముగాను నెమ్మదిగాను క్షేమముగాను మనం బ్రతకాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన విజయాలు, ప్రార్థన రహస్యాలు, ప్రార్థిస్తే పండుగ కలిగే ఫలితాలు ఎన్నో మన జీవితంలో దైవజనుల నోట వింటూ వస్తున్నాం. అందుకని నేను మిమ్మల్ని విసిగించకుండా 3 ముక్కలు నేను మీకు చెప్పిన విషయం ఏంటంటే, 1 ఖచ్చితంగా ధూప వేదిక కట్టుకోవాలి. 2వది ధూప సమయాన్ని మనము కేటాయించుకోవాలి. దేవునికి స్తోత్రం. వేసే ధూపము వేసే నైవేద్యము దేవునికి అంగీకారం అయ్యేలాగా మనం మారాలి. మనం వేసే ధూపము, మనం వేసే నైవేద్యము దేవుడు అంగీకరించేలాగా మనం మారాలి. దావీదు అలా మారాడు. ఇక 4వ విషయం ఏంటంటే, అక్కడికి వచ్చి ప్రభు మనలను కలుసుకుంటారు. ఎన్నో సంవత్సరాలుగా కనిపెడుతున్నటువంటి నిరీక్షిస్తున్న కార్యాలు అద్భుతంగా జరుగుతాయి, ఆశ్చర్యంగా జరుగుతాయి. చూసేవారందరూ ఆశ్చర్యపడేలాగా మన కుటుంబంలో, మన బిడ్డల పట్ల, మన పరిచర్యలో, మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. అలా నిర్దిష్టంగా మనం ఆ ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్లయితే అనేక కార్యాలు చూస్తాం. దేవుడి మాటలు మరి ముఖ్యంగా సువన్ రాజు గారు, కుమారి గారు, మరి వారి యొక్క విశ్వాసాన్ని, వారి భక్తి జీవితాన్ని, అంటే నేను పొగట్లేదు, కానీ నా ఆత్మీయ సహోదరు